వందల సంవత్సరాల నాటి సాంప్రదాయమైన స్వీట్ మన సున్నుండ్లు. ఒక్కసారి ఈ టిప్స్‌ని, కొలతల్ని ఫాలో అవుతూ చేయండి. అమ్మమ్మ చేసిన సున్నుండలాగా వస్తాయి. స్టవ్‌ని ఆన్ చేసుకుని పాన్‌లోకి ఒక గ్లాస్ దాకా కూడా మినపగుళ్ళని వేసుకుని సిమ్‌లో మాత్రమే పెట్టుకుని దోరగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఈ రంగు రాగానే పక్కకు తీసేసుకోండి. అదే గ్లాస్‌లో 1/8 వంతు కూడా నల్ల మినపగుళ్ళని కూడా వేసేసుకుని, అంటే పొట్టు మినపగుళ్ళని వేసుకుని వీటిని కూడా దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 గింజలు తీసుకుని రాయితో చాలా జాగ్రత్తగా గనక పగలగొడితే లోపల ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేస్తే గనక ఇవి కూడా వేగిపోయినట్టు. ఇవి కూడా పక్కకు తీసుకోండి. అదే గ్లాస్‌తో 1/8 వంతు బియ్యాన్ని కూడా వేసుకుని ఇవి కూడా గోధుమ రంగు వచ్చేంత వరకు కూడా, అంటే ఈ విధంగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోండి. ఈ 3 కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు మిల్లులోకి కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని జల్లించేసుకోండి. ఈ విధంగా చక్కగా సున్నిపిండి రెడీ అయిపోతుంది. సున్నుండల కోసం 1 కప్పు దాకా కూడా సున్నిపిండి తీసుకున్నాను. అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోండి. పర్ఫెక్ట్ గా స్వీట్ సరిపోతుంది. ఈ బెల్లాన్ని మిక్సీ జార్లోకి వేసుకుని 2-3 స్పూన్లు ఈ సున్నిపిండిని వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసి పెట్టుకుంటే బెల్లంలో ఎక్కడైనా ముక్కలుంటే బాగా నలిగిపోతాయి. అంటే ఈ విధంగా రెడీ అయిపోతాయండి. మరొకసారి కలుపుకుని బాగా కాచుకున్న నెయ్యిని దీంట్లోకి వేసుకుని సున్నుండలాగా చేసుకోండి. నెయ్యి వేసినప్పుడు చూసారా ఇలా నొరగలాగా రావాలి. ఒక్కసారి అంతా కూడా కలిపేసుకోండి. ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నప్పుడు ఇలా నొక్కుంటే నెయ్యి ఆరుకోకుండా ఉంటుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని వీటిని సున్నుండలాగా నొక్కేసుకోండి. బెల్లం కలపకుండా ఉన్న సున్నిపిండిని ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 3-4 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు సున్నుండలు తయారు చేసేసుకోవచ్చు. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.